అమరావతి ప్రాంత వాసులకు శుభవార్తగా చెప్పుకోవాల్సిందండి. అమరావతి రాజధానికి మరో జాతీయ రహదారి అంటూ ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అమరావతి రాజధాని నుంచి మొదలుకొని హైదరాబాద్ కి నేరుగా ఒక రహదారిని ఏర్పాటు చేయబోతా ఉన్నారండి. అది జాతీయ రహదారిగా ఉండబోతా ఉంది. ఆ రహదారి కూడా 4 లైన్లు ఉండబోతా ఉన్నట్టుగా సమాచారం. అది మొత్తం రోడ్డు కొత్తదిగా నూతనంగా నిర్మించబోతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ కి, మచిలీపట్నం నుంచి పూణే ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారికి సంబంధం లేకుండా అమరావతి నుంచి మిర్యాలగూడెం మీదుగా నేరుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు యాక్సెస్ అయ్యే విధంగా మొత్తం మీద 235 కిలోమీటర్ల పొడవున 4 వరుసల జాతీయ రహదారి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించబోతా ఉన్నట్టుగా సమాచారం. ఆ పనికి సంబంధించినటువంటి డిపిఆర్ ని సిద్ధం చేసేందుకైతే టెండర్స్ ను పిలవబోతా ఉన్నారు. అమరావతి రాజధాని నుంచి పల్నాడు జిల్లా మీదుగా తెలంగాణకు సంబంధించినటువంటి మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ దగ్గరకు వెళ్లంగానే ఔటర్ రింగ్ రోడ్డు మీదకి యాక్సెస్ అయిపోయే విధంగా ఈ రూట్ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా కనెక్టివిటీ అయ్యే విధంగా ఒక ప్రత్యేక జాతీయ రహదారి అయితే రాబోతా ఉంది. విషయం ఏంటంటే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఎంత లేదన్నా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇంతకు లోపల శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి నేరుగా జాతీయ రహదారి ఉండడం వల్ల కంపెనీలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందనే విధంగా కూడా ఆలోచన చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటికి ఉన్న రహదారులకి ఎలాంటి సంబంధము లేకుండా ఈ దారి కొత్తదనంగా మొత్తం నూతనంగా కొన్ని పట్టణాలను కలుపుకుంటూ వెళ్తుంది. దీనికి 6,300 ఎకరాల భూమి అయితే అవసరం అవుతుంది. 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం అవుతుందని చెప్తా ఉన్నారు. వారం రోజుల్లోనే డిపిఆర్ కు సంబంధించిన టెండర్లకి పిలుపునివ్వబోతా ఉన్నారు. 9,000 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారిని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు అంగీకరించడం జరిగిపోయింది. ఇక డిపిఆర్ సిద్ధం అవడమే లేటుగా భూసేకరణకి టెండర్లు పిలవబోతా ఉన్నారు. పల్నాడు జిల్లాకైతే ఈ జాతీయ రహదారి ఒక భూమి తీసుకురాబోతా ఉంది. ఆ చుట్టుపక్కల ఏరియాలో భూముల విలువ పెరగడం గాని లేదంటే కంపెనీలు రావడం గాని ఇతరత్ర అన్ని విషయాల్లో డెవలప్మెంట్ జరగబోతా ఉంది. ఇప్పటికే అమరావతికి సంబంధించి విస్తరణలో భాగంగా 15 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. కొన్ని గ్రామాల్లో 2-3 సార్లు కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగిందట. అమరావతికి సంబంధించి ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన పిమ్మట మరోసారి భూ సమ్మేళనకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లుగా ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు. కొంత సమయం తీసుకుని వెళ్దామని ప్రయత్నం చేస్తామని తెలుస్తా ఉంది. ఈలోగా కొత్త జాతీయ రహదారికి సంబంధించి మరింత క్లారిటీ వస్తుందండి. ఈ జాతీయ రహదారి ఏ ప్రాంతాల నుంచి వెళ్తుంది పూర్తి క్లారిటీ వస్తుందని చెప్తా ఉన్నారు. పల్నాడు జిల్లాలోనే దాదాపుగా 85 కిలోమీటర్ల పొడవు ఉండబోతోంది ఈ జాతీయ రహదారి. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్ కి యాక్సెస్ అయ్యే విధంగా కనెక్ట్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి టెండర్స్ కాల్ చేసిన తర్వాత మరింత సమాచారం వస్తుందండి. ఆ సమాచారం రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.